జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు మనకు 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2026 మార్చి నెల 20వ తారీఖు వరకు నూతన విశ్వావసు సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు: ధనిష్ట నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు అనగా 9 నక్షత్ర పాదాల వారు చాంద్రమానాన్ని అనుసరించి కుంభరాశి వారు. సౌరమానాన్ని అనుసరించి కుంభమాసంలో జన్మించిన వారందరూ కుంభరాశి వారే. ఈ కుంభరాశికి సంబంధించిన ధనిష్ట, శతభిష, పూర్వభద్ర నక్షత్రాలుగా చెప్పుకోబడినటువంటి నామ నక్షత్రాలను అనుసరించి చెప్పుకునేటువంటి వీరందరూ కూడా కుంభరాశి వారే. వీరందరికీ ఈ కుంభరాశి ఫలితాలు, వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా చెప్పడం జరిగింది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 వరకు చతుర్థ భావంలో అనగా వృషభ రాశిలో 50% శుభఫలితాలను అందిస్తాడు. ఆ తర్వాత పంచమ భావం అయినటువంటి మిథున రాశిలో 100% శుభఫలితాలను అందిస్తాడు. కుంభరాశి వారికి ఈ సంవత్సరము గురువు 70 నుంచి 80% శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని మీ చేసే కార్యక్రమాలంతా కూడా సద్వినియోగం అవుతాయి. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ఈ రకంగా గురువు మీకు 70 నుంచి 80% ఈ నూతన సంవత్సరంలో కుంభరాశి వారికి ఉపయోగపడుతున్నాడని చెప్పవచ్చు. ఇక వ్యయాధిపతి, జన్మరాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా ద్వితీయ భావం అయినటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని దోషం కనిపిస్తుంది. ద్వితీయ శని దోషం వల్ల మీరు కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించలేకపోతారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అయితే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమంది పనివారి సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. తక్కువ శాతం శని భగవానుడు మీకు ఈ సంవత్సరం మంచి ఫలితాలను అందిస్తున్నాడు. రాహువు ద్వితీయ భావంలో అనగా మీనరాశిలోను, జన్మరాశిలో, కుంభరాశిలోను పూర్తిగా ప్రతికూలంగా సంచరించే వాతావరణం ఉంది. విదేశీ వ్యవహారాలంతా కూడా వ్యతిరేకమవుతాయి. నూతన వ్యక్తుల వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కొన్ని సందర్భాల్లో మోసపోయేటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. కేతువు అష్టమ భావంలోను తర్వాత సప్తమ భావంలోను సంచారం కొనసాగించడం వల్ల కొన్ని ఆటంకాలు, నిరాశ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ సంవత్సరం మీకు రాహుకేతు దోషం, కాలసర్ప దోషం మీకు ఇబ్బందిని కలిగించే విధంగా కనిపిస్తోంది. అలాగే తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో, 2026 జనవరి మాసంలోను దశమ లాభభావాల్లో అనగా వృశ్చిక, ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల భూములు కొనుగోలు వల్ల లాభాలు అందుకుంటారు. భూముల అమ్మకాల వల్ల విపరీతమైన లాభాలు పొందగలుగుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ప్రయాణాల్లో సంతోషంగా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది. కుటుంబం కోసం భూములు, వాహనాలు కొనుగోలు చేసి కుటుంబ సభ్యులను సంతోషపరిచే వాతావరణం కనిపిస్తుంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్, మే మాసాల్లో మేషరాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. 2025 జూలై, ఆగస్టు మాసంలో షష్టమ భావంలో అనగా కర్కాటక రాశిలోనికి రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది. నూతన అవకాశాలను కూడా అందుకోగలుగుతారు. 2025 నవంబర్, డిసెంబర్ మాసాల్లోనూ, 2026 జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనూ మీకు దశమ లాభభావాల్లో సూర్య సంచారం వల్ల నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ, తండ్రి నుంచి ఆస్తుపాస్తులు కానీ అందుకునే అవకాశం ఉంది. ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడి యొక్క సహకారం 60% శుభఫలితాలను అందిస్తుంది ఈ నూతన సంవత్సరంలో. అలాగే కుజుడు 50 నుంచి 60% శుభఫలితాలను అందిస్తున్నాడు. గురువు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నాడు. అయినప్పటికీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారు నిత్యం ఈశ్వరాభిషేకం చేస్తూ, ఈశ్వరుని శనివారం రోజు సందర్శించి నమస్కరించుకుంటూ బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకుని అక్కడ వాయులింగేశ్వర క్షేత్రాధిపతి అయినటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి.
నిత్యం సూర్యారాధన చేయండి. ఈ రకంగా చేయడం వల్ల విశ్వావసునామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారు, సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందుతూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.